ఫైనల్లీ 'పుష్ప 2' మూవీ చూడడం జరిగింది భయ్య. మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అస్సలు తగ్గేదేలే. ఏం తీశారు భయ్య సినిమా. మన సుకుమార్ గారికి దండం పెట్టేయాలి అంతే. సినిమా రన్ టైం 3 hours 20 minutes ఉన్నా మూవీ మొత్తం ఒక ఫ్లో లో వెళ్ళిపోతుంది భయ్య. ప్రతి 10 minutes కి ఒక హై ప్రొడక్షన్ వాల్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ్య. ఒక్కొక్క ఫ్రేమ్ అయితే అదిరిపోయింది. కమింగ్ టు పెర్ఫార్మెన్సెస్, మన అల్లు అర్జున్ గారు అయితే ప్రాణం పెట్టేశారు భయ్య పుష్ప క్యారెక్టర్ కి. జాతర సీన్ లో అయితే ఇది కదా యాక్టింగ్ అంటే అలా చేశారు భయ్య మన అల్లు అర్జున్ గారు. ఇక మన రష్మిక గారు కూడా బాగానే చేశారు భయ్య. నెక్స్ట్ అయితే మన ఫాయిద్ ఫైజల్ గారు, ఈయన మాత్రం యాక్టింగ్ చించేశారు భయ్య. కానీ మూవీలో ఇంకాస్త ఇంపార్టెన్స్ ఉంటే బాగుంది అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మన డిఎస్పీ గారు ఎక్కడ అంటే ఎక్కడ తగ్గలేదు భయ్య. సింపుల్ గా అదరగొట్టేశారు అంతే. అలాగే మూవీలో కొన్ని మైనస్ ఉన్నాయి. అవి ఏంటంటే ఈ క్యారెక్టర్ ఎందుకు వస్తుందో ఎలా వస్తుందో అసలు ఏం అర్థం కాదు భయ్య. అలాగే మన ఫాయిద్ ఫైజల్ గారి క్యారెక్టర్ కూడా ఇంకాస్త ఇంపార్టెన్స్ ఉంటే బాగుంది అనిపించింది. పార్ట్ 1 లో ఇచ్చిన హైప్ కి ఆయన క్యారెక్టర్ కి ఇంకా జస్టిఫై చేస్తే బాగుంది అనిపించింది భయ్య. ఇక సాంగ్స్ అయితే ఒక్క కిసిక్ సాంగ్ తప్పించి మిగతా ఏదో పెట్టాలి కాబట్టి పెట్టినట్టు ఉంది భయ్య. కిసిక్ సాంగ్ మాత్రం పర్ఫెక్ట్ గా ప్లే చేశారు. ఫస్ట్ నుంచి దాని గురించి ఒక మంచి కంటెంట్ పెట్టి పర్ఫెక్ట్ గా ప్లే చేశారు ఆ సాంగ్ అయితే. కమింగ్ టు డైరెక్షన్, మన సుకుమార్ గారు అయితే పార్ట్ 2 కి పర్ఫెక్ట్ గా జస్టిఫై చేశారు భయ్య. ఇక ఫైనల్లీ మూవీ కలెక్షన్ గురించి చెప్పాలంటే ఖచ్చితంగా ఈ మూవీ 1000 కోట్లు కొట్టేస్తుంది భయ్య. అది మాత్రం పక్క. ఇక బయట అయితే చాలా అంటే చాలా మిక్స్డ్ టాక్ నడుస్తుంది. స్టోరీ లేదు, అది లేదు, ఇది లేదు చాలా అంటున్నారు భయ్య. అసలు ఏం పట్టించుకోవద్దు, కళ్ళు మూసుకుని థియేటర్కి వెళ్ళిపోండి భయ్య అంతే. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేయండి గురు.